హలో ఆల్, వెల్కమ్ టు ఫ్రంట్ అండ్ కల్ట్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాం, రైట్? సో ఆ టాపిక్ ఏంటంటే, 10 years బ్యాక్ నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years విత్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, రైట్? సో నేను బీటెక్లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ నిజంగానే నేను నా వర్క్ లైఫ్లో ఎంతవరకు అప్లై అవుతున్నాయి? సో నిజంగా నేను బీటెక్లో నేర్చుకున్నవి చాలా హెల్ప్ అవుతుందా? నా కెరీర్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుందా? సేమ్ అలానే ఈ జనరేషన్లో ఒక రీసెంట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ తను నేర్చుకున్న బీటెక్ సబ్జెక్ట్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఆ రెండు కంపేర్ చేద్దాం. అండ్ అప్పుడు నేను ఎలా ఉన్నాను 10 years బ్యాక్, అండ్ ఇప్పుడు ఒక యావరేజ్ బీటెక్ స్టూడెంట్ గాయ్ తను ఎలా నాలెడ్జ్ పరంగా ఎలా ఉన్నాడు, సబ్జెక్ట్స్ రియల్ టైంకి ఎలా వర్క్ అవుతున్నాయి అనే కాన్సెప్ట్ గురించి వి విల్ టాక్ టుడే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ సిలబస్లో చాలా సిలబస్ అప్డేట్ అయింది, రైట్? సో అప్పటికి ఇప్పటికి, రైట్? సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ డిజిటల్ లాజిక్ సిస్టమ్, రైట్? డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేస్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఊప్స్, రైట్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, అల్గారిథమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? అండ్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, క్లౌడ్ కంప్యూట్ లాంటి సబ్జెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ బీటెక్ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉన్నాయి, రైట్? సో అండ్ ద ఫేమస్ సాఫ్ట్వేర్ జాబ్స్ అవుట్ సైడ్ ఆల్సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ హాట్ కేక్, లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా జాబ్స్ చాలా మంచిగా మార్కెట్ ఉంది. అండ్ ఈ సబ్జెక్టులన్నీ కూడా ఆల్రెడీ బీటెక్లో సిలబస్ ఉంది. బట్ అయినా 4 years అంత కష్టపడి చదివిన స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత వై దే ఆర్ డిపెండ్ అపాన్ సమ్ ఇన్స్టిట్యూట్స్. అగైన్ ఇక్కడ 4 సంవత్సరాలు ఫీజు కట్టి నేర్చుకొని అగైన్ దే గోయింగ్ టు సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత అవన్నీ నేర్చుకొని మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ ఫర్ ద జాబ్స్. సో అంటే ఒక సబ్జెక్ట్ని 2 సార్లు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో బట్ టు బి ఫ్రాంక్, బీటెక్లో ఉన్నప్పుడు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి నేర్చుకొని సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే జాబ్ ఎందుకు రావట్లేదు, రైట్? అండ్ అలానే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 year కోర్స్ నేర్చుకొని ఒక స్టూడెంట్ ఎందుకంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, రైట్? సో అసలు ఎక్కడ స్టూడెంట్ మిస్ అవుతున్నాడు, రైట్? సో అది స్టూడెంట్ తప్పిదమా ఆర్ సంథింగ్ కాల్డ్ కాలేజ్ తప్పిదమా? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ది సిలబస్ ఈజ్ వెరీ గుడ్. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి నేను 10 years చదివినప్పుడు నా మైండ్ సెట్స్ ఏంటి, నాకున్న సబ్జెక్ట్స్ ఏంటి, అవి నేను ఎలా నేర్చుకున్నాను, అండ్ ఇప్పుడు రీసెంట్గా 2023 నుంచి 2024లో ఒక స్టూడెంట్ పాస్ అవుతే మా జనరేషన్కి ఈ జనరేషన్స్కి ఉన్న సిలబస్ వేరియంట్లో ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నాడు, బయట కెరియర్ జాబ్స్కి బీటెక్లో ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అనే టాపిక్స్ వి విల్ డిస్కస్ దిస్ వన్. ఈ వీడియోలో విల్ డిస్కస్. ఇవన్నీ బేస్ చేసుకొని ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ ఫ్యూ క్వశ్చన్స్, రైట్? సో ఆ క్వశ్చన్స్ అని ఐ విల్ ఆస్క్ ఏ నార్మల్ బీటెక్ స్టూడెంట్ లైక్ హూ రీసెంట్లీ పాస్డ్ అవుట్. సో దానికి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, ఆ ఆన్సర్స్కి నేను ఇచ్చే ఆన్సర్స్ ఏంటి, రైట్? సో దానికి అన్నీ కలిపి కూడా వీ విల్ వెల్కమ్ one of my cousin brother Satish. So we will ask all questions to him, and of course let's see how it goes. So let's discuss the some question and answers. So here my cousin brother Satish, just give a a basic introduction about yourself. Yeah. Hi all. నా పేరు సతీష్. నేను రీసెంట్గా గ్రాడ్యుయేట్ 2023 బ్యాచ్, and I have placed in TCS and doing a job now. Okay, Satish, the concept is like నువ్వు ఆల్రెడీ బీటెక్ పాస్డ్ అవుట్ 2023, right? So 2023లో పాస్డ్ బట్ కంగ్రాట్స్, ఐ మీన్ యూ ప్లేస్డ్ ఇన్ TCS వే క్యాంపస్ ఆర్ సొంతగా? క్యాంపస్ నుంచి. వెరీ గుడ్. సో అయితే నేను క్వశ్చన్స్ అడుగుతా సతీష్, రైట్? సో నో నీడ్ టు హానెస్ట్గా ఏమనిపించింది, రైట్? సో నీ ఫీలింగ్, షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఆర్ సంథింగ్, సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్. సో దాంట్లో ఫస్ట్ నా క్వశ్చన్, రైట్? సో కంప్యూటర్ సైన్స్, రైట్? సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే ఇట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కంప్యూటర్ వరల్డ్, నెట్వర్కింగ్ అని చాలా ఉంటాయి. సో దాంట్లో నీకు గుర్తున్న టాప్ 10, రైట్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే చెప్పగలవు ఓవరాల్ నీ బీటెక్ జర్నీలో? ఓవరాల్ బీటెక్ జర్నీలో నాకు గుర్తుంది ఒక సి ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది, పిపిఎస్ అని ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఒకటి,
ఇంకా సిఎన్ఎన్ ఒకటి, సి సిఎన్ఎన్ క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ ఓకే అదొకటి, ఓకే ఫ్లాట్ అని ఒకటి ఉంటుంది, ఇంకా ఏపీ అని ఒకటి ఉంటుంది, ఏంటది అప్లైడ్ ఫిజిక్స్ ఏపీ. ఓకే సో దట్స్ ఫైన్. సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూనో కొన్ని సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి, రైట్? సో కెన్ యూ ప్లీజ్ లిస్ట్ అవుట్ ఫ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? ఫ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇన్ బీటెక్. ఓకే, ఇన్ బీటెక్ ఓకే, సి ప్రోగ్రామింగ్, C++, జావా ఉంటాయి అన్న. ఓకే, సో సిలో, C++లో, జావాలో కామన్గా ఉండే కాన్సెప్ట్స్ ఏమో చెప్పగలవా? యాజ్ ఎ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఉండే పాయింట్స్ అంటే కామన్గా ఉండే కాన్సెప్ట్స్ ఇన్ ద సెన్స్ మనకి లూప్స్ ఒకటి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకటి, ఇవి ఇలాంటి కామన్ అంత నాకు గుర్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు C++ ఇవన్నీ ఉన్నాయి అన్నావు, రైట్? సో నువ్వు నీ ఎంటైర్ 4 years ఆఫ్ జర్నీలో ఎన్నిసార్లు నువ్వు ఒక ల్యాబ్కి వెళ్ళి, మీ కాలేజ్లో ల్యాబ్కి వెళ్ళి, రైట్, ఎన్ని ప్రోగ్రాంలు ఎగ్జిక్యూట్ చేసి ఉంటావు? ల్యాబ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చాలా చేసిన అన్న, కానీ అవి మొత్తం చూసి చేసినాయి. కోడ్ వాళ్ళు ఇస్తారు, మనకి ఒక PDF పంపిస్తారు కోడ్, ఆ కోడ్ని చూసి జస్ట్ టైప్ చేయడం, అవుట్పుట్ వచ్చిందా లేదా చూసుకోవడం, ఇన్ కేస్ అవుట్పుట్ రాకపోతే ఎవరి దగ్గర కాపీ కొట్టడం, తీసుకొని రాసుకోవటం. ఎర్రర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చూసుకుంటా. ఈవెన్ ఫైనల్ ఇయర్లో కూడా? అసలు ఫైనల్ ఇయర్ నేను కాలేజ్కే పోలేదు. ఓకే, సో గైస్ హియర్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్, రైట్? సో ఒక బీటెక్ స్టూడెంట్ అంటేనే లైక్ యూనో ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకుంటేనే వాడికి మెయిన్ పిల్లరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సి అయినా, C++ అయినా, జావా అయినా, .NET అయినా, దాంట్లో బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సతీష్ అన్నట్టు ఫర్ లూప్స్ కానీ, అరేస్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ను, ఇవన్నీ యూనో మెయిన్ హార్ట్, రైట్? సో అదొక ఒక బీటెక్ కంప్యూటర్ స్టూడెంట్స్కి అవి హార్ట్ మెయిన్ థింగ్స్ అవే. బట్ ఐ డోంట్ నో కాలేజెస్ మేనేజ్మెంట్ మిస్ చేస్తుందా, ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ లెక్చరర్స్ చెప్పిన సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ మిస్ చేస్తున్నారో తెలీదు. 99% లైక్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడెడ్. బట్ ద థింగ్ ఈజ్ 10 years బ్యాక్ నాది సేమ్ కాన్సెప్ట్, రైట్? సో why management missing, or management is okay, but why we are missing? See, the entire final year 4 సంవత్సరాల జర్నీలో ఇంపార్టెంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బీటెక్ పాస్ అవుట్ అయిన బయటకు వచ్చిన తర్వాత 80% ఆఫ్ పీపుల్ దే వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్స్. 4 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ డెవలప్ మీద ఫోకస్ చేయకుండా బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఎలా వస్తుంది? కోర్ కాన్సెప్ట్స్ తెలియకుండా జాబ్ ఎందుకు ఇస్తుంది ఒక కంపెనీ నీకు పైసలు ఇచ్చి, జీతం ఇచ్చి నువ్వు వర్క్ చేయాలంటే నీ దగ్గర కాన్సెప్ట్ ఉండాలి కదా, రైట్? సో గైస్ ప్లీజ్ ఫోకస్, రైట్? ఎంటైర్ బీటెక్ లైఫ్లో మీరు ఏ సబ్జెక్టు, అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ లాంటిది ఫోకస్ ఉన్నా లేకపోయినా, ఆ క్లాస్కి వెళ్ళకపోయినా, C++, .NET, జావా ఆర్ వాట్ ఎవర్, జావా స్క్రిప్ట్ లాంటి క్లాసెస్ జరుగుతుంటే దయచేసి ఆ క్లాసెస్ మిస్ అవ్వకండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్కి. బట్ మన బ్యాడ్ ఏంటంటే దాని మీదే మనం ఫోకస్ చేయట్లేదు. దట్ ఈస్ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే, సో లెట్స్ డిస్కస్ సంథింగ్ కాల్డ్ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలామంది తెలీదు, రైట్? సో సతీష్, మేబీ ఐల్ చెక్ విత్ యూ, రైట్? సో వై ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ నీడ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అవసరం? మనం వాటితో ఏం చేస్తాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం ఏం చేస్తామంటే కోడ్ రాస్తామన్నా, లైక్ వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా కానీ, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కానీ. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్? అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయన్న. మొబైల్ అప్లికేషన్స్, బ్రౌజర్ అప్లికేషన్స్, బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఒక SBI పోర్టల్ ఉంది, అదొక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. ఫ్లిప్కార్ట్ ఒకటి ఉంది, అదొక అప్లికేషన్. వాటికి సో దాంట్లో కొంచెం డీప్కి వెళ్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, సో ఐల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్, రైట్? సో వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్? గైస్ ఈ క్వశ్చన్, రైట్? సో దిస్ క్వశ్చన్
మనం బీటెక్ పాస్ అయిపోయిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కాదు. మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే మనం ఎప్పుడైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామో అప్పుడే మనకి తెలియాలి వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వాట్ ఆర్ ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, వాట్ ఆర్ ద డేటాబేస్ అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సతీష్? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం ఫ్రంట్ ఎండ్ అన్న. ఓకే. బ్యాక్ ఎండ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫేస్బుక్ తీసుకున్నాం లాగిన్ పేజ్. ఆ ఫేస్బుక్ లాగిన్ పేజ్లో మనం లాగిన్ ఐడీస్ మనకి ఇస్తే మన ఐడి మనకు వచ్చేస్తుంది. ఓకే. సో దాని వెనకాల మొత్తం లైక్ మనకు చేస్తే మనకే రావాలి, లేదంటే రాకూడదు, లాగౌట్ అయిపోవాలి, అవి మొత్తం వెనకాల జరిగే మొత్తం బ్యాక్ ఎండ్. ఓకే. Okay, Satish, we'll go with the next question, right? So everyone do 4.2లో project, right? So మనం 4.2లో ప్రాజెక్ట్ చేసి దాన్ని 4.1లో కూడా చేస్తారు. ఓకే, 4.1లో చేసి దాన్ని మనము వాట్ ఎవర్ ప్రాక్టీస్ చేసి ఏదో సమ్ డాక్యుమెంటేషన్ చేసి కాలేజ్కి వచ్చి ప్రజెంటేషన్ చేస్తాం, రైట్? సో యాక్చువల్గా 4.2 ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తారు మీరు? 4.1 ప్రాజెక్టులు ఉంటే సో ఏం చేస్తారు అంటే ఏంటి? యాక్చువల్గా 3.2లో స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్. అది మినీ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. అంటే మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అని రెండు ఉంటాయి. మినీ ప్రాజెక్ట్ చేస్తారు, అది అయిపోయిన తర్వాత 4.1 ఎండింగ్ నుంచి మేజర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మేము చెయ్యాలి, కానీ అది మేము చెయ్యం, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఓకే. వేరే వెండర్స్ వస్తారు బయట నుంచి, వాళ్ళు మనిషికి ఇంతని ఒక స్టూడెంట్కి 5,000 6,000 ఛార్జ్ చేస్తారు. కంప్లీట్ A to Z డాక్యుమెంటేషన్ నుంచి అవుట్పుట్ వచ్చే వరకు వాళ్ళే ఇస్తారు, మొత్తం కోడింగ్తో సహా వాళ్ళే ఇస్తారు. జస్ట్ మేమేం చేయాలంటే మేము తీసుకున్న బుక్ని ఒకటి బైండింగ్ చేయించుకొని ఆ డాక్యుమెంటేషన్ బుక్ని లాస్ట్లో వైవాకి పోయి అటెండ్ అవ్వాలి. దాంట్లో ఏంటంటే అసలు మేము చేసిన ప్రాజెక్ట్ గురించి కాకుండా ఏదో థియరీ 4-5 క్వశ్చన్లు నేర్చుకుంటాం, దాని గురించి ఏదో లైక్ సంథింగ్. మెయిన్ చేసిన మినీ ప్రాజెక్ట్ ఏంటంటే స్పీచ్ ఎమోషన్ డిటెక్షన్ అనమాట. అసలు ఆ స్పీచ్ ఎమోషన్ అంటే డిటెక్ట్ చేస్తుంది, లేదంటే ఏదైనా ఆ కోడ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది దాని గురించి 0% నాలెడ్జ్ నాకు. ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ పైథాన్ యూజ్ చేసి చేసినాం. పైథాన్ యూజ్ చేసి చేసినాం. పైథాన్ విత్ ఆల్గరిథమ్స్, CNN ఆల్గరిథం అని. వెరీ నైస్. అసలు ఆ ఆల్గరిథం ఏంది తెలియదు, CNN ఫుల్ ఫామ్ తెలియదు ఇప్పటికి నాకు. CNN ఆల్గరిథం అని రాసినాం, ఇంత చేసినాం. జస్ట్ దాంట్లో ఏం చేసినాం అంటే లాస్ట్కి వెళ్ళేసరికి వైవాలో హెడ్డింగ్ ఒకటి నేర్చుకొని దానికి ఏ క్వశ్చన్స్ అడుగుతారో ముందే అనలైజ్ చేసుకొని ముందు వెళ్ళిన వాళ్ళని కనుక్కొని ఎలాంటి క్వశ్చన్స్ అని ఆన్సర్ నేర్చుకొని వెళ్ళి డైరెక్ట్గా కూర్చుంటారు. ఇప్పుడు ఓకే ఓకే సూపర్ అది ఇది. సో అయితే ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే దానికి మార్క్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ చేసిన మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంటుందా? 80 మార్కులు ఉంటాయి. 100 ఉంటాయి. ఎన్ని మార్కులు నీకు? ఎన్ని నాకు ఓ వచ్చింది అవుట్ స్టాండింగ్ అంటే 100కి 90+. సో నేనే అసలు నాకు చెప్పుకోవడానికి ఎట్లనే ఉందన్న, అసలు 0 నాలెడ్జ్. అసలు మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఏందో గుర్తులేదు నాకు. ఎగ్జాక్ట్ 4.2లో అయిపోయింది. అసలు నాకు మేజర్ ప్రాజెక్ట్ ఏందో గుర్తులేదు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అనిపించింది, అరే నేను అసలు ఏం నేర్చుకున్నా. లైక్ బయటకు వచ్చిన తర్వాత నాకు TCS జాయినింగ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆ వెండర్ డీటెయిల్స్ ఎట్లా వచ్చినాయి? వెండర్ డీటెయిల్స్ ఏం లేదు, కాలేజ్ వాళ్ళు వచ్చి అరే నాన్న మీరు ప్రాజెక్ట్ చేయండి, వీళ్ళు ఉన్నారు ప్రాజెక్ట్ నేర్పిస్తారు అంతే. కాకపోతే ఏం లేదు, తెలియనట్టు యాక్ట్ చేయాలి అంతే. వాళ్ళకి తెలియనట్టు యాక్ట్ చేస్తారు, ఏదో పెద్ద వాళ్ళ చెప్పి నేర్పించినట్లు ఇలా. బట్ చెప్పడం కరెక్ట్ కాదు, బట్ ఇది చేస్తారు. ఓకే. సో ఐ వాంట్ యాడ్ ఫీడ్బ్యాక్, రైట్? సో గైస్ సి ఒక 4.1లో 4.2లో ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? మనం జాబ్ చేయడానికి అర్హులము మేము, రైట్? సో నాది బీటెక్ అయిపోయింది, నేను 4.2లో ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో నేను బ్యాక్ ఎండ్ పైథాన్ వాడాను, ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ చేసి లాంటిది వాడి SQL అండ్ డేటాబేస్ వాడి ఒక ప్రాజెక్ట్ అనుకొని ఈ ప్రాజెక్ట్ చేశాము, రైట్? సో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఈ మెథడ్స్ వాడాము, ఈ అల్గారిథమ్స్ వాడాము అని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని నిజంగానే మనం ఆ ప్రాజెక్ట్ చేసి దాని డీటెయిల్స్ అన్నీ జెన్యూన్గా మనం రెజ్యూమ్లో అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో ఏంద్రా బాబు అంటే సార్ మేము ఇది చేసాము, దానికి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఈ కాన్సెప్ట్స్ వాడాము, ఈ ప్రాజెక్ట్స్ ఇది వాడాము, డేటాబేస్ ఇది వాడాము, SQL క్వెరీస్ వాడాము అని చెప్తే
ఇంటర్వ్యూయర్ కూడా దే విల్ ఆల్సో ఎస్ ఈ స్టూడెంట్ నిజంగానే చేసినాడు వీడికి జాబ్ ఇద్దాం అనుకుంటారు. బట్ మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే సో అది మీరు మేబీ ఈవెన్ నేను కూడా రైట్ అది చాలా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాం. ఒక 5,000 కొడితే ప్రాజెక్ట్ చేసేది గొప్పతనం కాదు. మన కెరియర్ మనమే అక్కడ సగం నాశనం చేసుకుంటున్నాం. మన కెరియరు మన ఎఫర్ట్స్ అన్ని అక్కడే నాశనం చేసుకుంటున్నాం. అది చాలా ఇంపార్టెంట్ రైట్. సో నేను 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి చదువుకొని ప్రాజెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ మీద జాబ్ ఇవ్వండి అంటే ఆ కంపెనీ వాడు ఓకే వీడికి ఆడే లాజిక్స్ ఉన్నాయి, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీడికి జాబ్ ఇద్దాం అనుకుంటాడు. నువ్వు ప్రాజెక్ట్ కొనుక్కొని డాక్యుమెంటేషన్ చేసి ఏదో ఇక్కడేం తెలుసా కాలేజీలకి ప్లస్ పాయింట్ అవుతుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంతే. సో అంటే ఆ వెండర్ దగ్గర కాలేజీలు డబ్బులు తీసుకుంటారు అది నేను మాట్లాడట్లేదు. బట్ కాలేజ్కి నా ఫైనల్ ఇయర్లో లైక్ నా ఈ ఇయర్ 2020లో ఇంతమంది పాస్అవుట్ బయటికి వెళ్ళిపోయారు అంతే. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాలేజెస్ బట్ దిస్ ఈజ్ సాడ్ రియాలిటీ. ఇది స్టూడెంట్ కెరియర్ని సర్వనాశనం చేసే రియాలిటీ. కాలేజ్ అనడానికి లేదన్నా, బట్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, మీకు ఇంత టైం ఇస్తున్నాం మీరు చేసుకుంటారు చేసుకోండి మీ ఇష్టం, మేము మా నుంచి 0% అంటారు. అంటే హెల్పింగ్ ఏమి ఉండదు, మీరే చేసుకొని మీరే అన్నట్లు వదిలేస్తారు. మేమేం ఆలోచిస్తామంటే ఈ మొత్తం తలనొప్పి ఎవడు పెట్టుకుంటాలే, ఎవడు చేసుకోవాలి, ఎవడు డాక్యుమెంటేషన్ చేయాలి, ఎవడు కోడ్ రాయాలి, కోడింగే రాదు. నాకు దీంట్లో ఏమనిపించేది తెలుసా, నాకేమనిపించింది తెలుసా, కాలేజీలో సపోర్ట్ ఓకే మరి వాళ్ళ కాన్సెప్ట్ ఏందో నాకు కూడా తెలీదు. ఈ వెండర్స్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటారో వీళ్ళని ఎందుకు స్టూడెంట్స్ని బయటికి పంపి ప్రాజెక్ట్ చేయాలి? ఇన్ హౌస్లోనే మీ కాలేజ్లో ఇది మన కాన్ఫరెన్స్ అలాంటి సంథింగ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, బయట నుంచి వెండర్స్ వాటర్ పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి ల్యాబ్లో కూర్చోబెట్టి నిజంగానే రోజు 2-3 గంటలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించి అరే ఇగో మీరు చేసే మీరు అనుకున్న ప్రాజెక్ట్ ఇది, దీని కాన్సెప్ట్ ఇది, డాక్యుమెంటేషన్ ఇది చెయ్యాలంటే మీరు ఇవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పి చేయొచ్చు కదా. సో అవి ఎందుకు చేయరు? అవి చేసి ఇన్ హౌస్లో చేసి మీరేంటి చేస్తే అంత బాగుంటుంది. బట్ అది చేస్తే చాలా స్టూడెంట్స్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ అది ఎందుకు చేయట్లేదో కాలేజ్ వాళ్ళకే తెలియాలి. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ఉంటే ఇది కాదు నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనుకున్నా కానీ చాలా బాగుంటుంది. బట్ దాన్ని అది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అర్థం. అంటే అక్కడ చెయ్యాలని ఉంటుందన్న. ఇప్పుడు నాకు బీటెక్ ఫైనల్ ఇయర్లో మేబీ కొంచెం నాకు తెలుసు, ఒక ఫ్రంట్ ఎండ్ దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను చేయాలనుకుంటున్నా. బట్ బ్యాక్ ఎండ్ నుంచి నాకు హెల్ప్ చేయడానికి ఎవరు కావాలి? ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అదేదో పైన మ్యాక్సిమం నెంబర్స్ కనుక్కోండి లేదంటే ప్యాలెండ్రమ్ చేసుకోండి అన్నట్లు కాదు కదా. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ రావాలి. కంప్లీట్ కాకపోయినా ఒక 80% కావాలి. ఆ 80% నాలెడ్జ్ ఎక్కడ ఉంది? మాకు 10% ఉంది. అక్కడ 10% నాలెడ్జ్తో ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అది అయ్యే సాధ్యమే కాదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. I don't know సిచ్యువేషన్ అది. Yeah, even నాకు కూడా దానికి I don't have any answer, but I humbly request, I think students ki they are not aware, but college managements if they take very serious this topic, right? సో ఎందుకంటే చెప్పడానికి అర్హత మాకే ఉంది, ఎందుకంటే మేము దాటి బయటకు వచ్చి మేము రియాలిటీ చూస్తున్నాం కాబట్టి, రైట్? సో ఒకవేళ మమ్మల్ని పాస్ చేయొద్దు, నువ్వు ప్రాజెక్టు నాలెడ్జ్ ఉంటేనే పాస్ చేయాలి, లేదంటే బ్యాక్లాగ్ పెట్టాలి అట్లీస్ట్, ఆర్ లేదంటే గట్టి ఫిల్టర్ ఉండాలి. సో 4.1లో 4.2లో చేసే ప్రాజెక్టు మీకు ఇంటర్వ్యూస్కి స్పెషల్గా క్యాంపస్ రిక్వైర్మెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ స్టూడెంట్స్ దాని మీద ఫోకస్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్, రైట్? నాకు ఇంకా ఆ టైంలో అనిపించింది అంటే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకొని, అంటే లైక్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ ఓకే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, లైక్ వాళ్ళంతా 100% చెప్పకపోయినా 50% అని చెప్తారు. అక్కడ నేను నేర్చుకుంది ఏదన్నా నాకు పక్కా ఇప్పుడు అర్థమవుతుంది. మేబీ అక్కడ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నాకు అంత అర్థం కాలేదు. నేను ఫేస్ చేసిన నాకు అది వచ్చిన ఆలోచనలు అవి. అంటే లైక్ అరే నేర్చుకొని ఉండాల్సింది కదా బయట, ఏమన్నా లైక్ కోచింగ్ అని లేదా నా సెల్ఫ్ నాలెడ్జ్తో నేను నేర్చుకోవాల్సింది కదా అని అప్పుడు అనిపించింది, అప్పుడు ఫేస్ చేసినప్పుడు. బట్ ఇంకా అట్లా జరిగిపోయింది అది. Yeah guys, so this is everyone, this is very serious topic, right? This is very important, right? So 4.2 ప్రాజెక్ట్ 5,000 పెట్టి కొనుక్కునే డాక్యుమెంటరీ కాదు. 5,000లో 3,000 ప్రాజెక్ట్కి వెండర్కి ఇచ్చేసి 1,000 రూపాయలు పెట్టి బైండింగ్ చేయించుకొని చిన్న ఏదో పీపీటీ ఇచ్చి 80కి 90 మార్కులు వేయించుకున్నంత ఈజీ కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి బీటెక్లో, రైట్? సో మన ఫోకస్ కూడా 4 సెమిస్టర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని, రైట్? సో ఆ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనకి ఎక్కువ మార్కులు రావడానికి చదువుతున్నావా, ఆర్ లేదంటే అందులో ఉన్న కాన్సెప్ట్ సబ్జెక్టు అర్థం అవడానికి యూ లెర్నింగ్, ఐ మీన్ చదువుతున్నావా? నీ ఫీలింగ్ ఏంటంటే
రెండు ఆప్షన్స్ కాదు, జస్ట్ పాస్ కావడానికి చదువుతున్నాను. రియల్గా అదే జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు ఓకే మంచి మార్కులు రావాలి, మంచి చేయాలి అనుకున్నా. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు కరోనా వచ్చింది. ఓకే 1-2 నుంచి స్టార్ట్ అయింది, 2-1-3-1లో మళ్ళీ ఓకే సో ఓవరాల్గా ఫోకస్ ఏంటంటే సెమిస్టర్ ఎల్లగొట్టినమా లేదా, సబ్జెక్ట్ని బయటికి పంపించి కొత్త దానికి వచ్చినమా లేదా. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అయితే, సో సి లాంగ్వేజ్ నాకు కాన్సెప్ట్స్ వచ్చు, నాకు ఎగ్జామ్లు క్వశ్చన్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫోకస్ లేదు, అది పంపినమా లేదా. అందులో మోర్ ఓవర్ బీటెక్ లో అంటారు చూడు, వన్ డే బ్యాటింగ్ అని 100% లో 80% అది పక్కా నిజం. అది నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బాగా. ఓకే, బట్ ఆ టైంలో నీకు ఎప్పుడు అనిపించలేదా, అరే ఇప్పుడు నేను ఇట్లా సబ్జెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నా కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిస్ చేస్తున్నా, అరే లేదంటే ల్యాబ్ సరి పోవట్లేదు, మరి నాకు జాబ్కి ఇది ఏమైనా థ్రెట్ అవుతుందా, నేను నేర్చుకోకపోతే నా కెరీర్ ఏంటి అని ఆలోచన రాదా అప్పుడు? అప్పటికి రియలైజ్ అయ్యేసరికి టైం చేతులు అయిపోయింది. 4-1-4-2 వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాం. ఆ రియలైజ్ అయినప్పుడు ఇంకా 4-1 చెప్పా కదా, ఫోర్త్ ఇయర్ అసలు కాలేజీకే పోలేదు. కాలేజీకి పోలేనప్పుడు నేను ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది అంత అవ్వలేదు. ఓకే అవ్వలేదు అదంతే. ఇంకా ఎగ్జామ్స్ రాగానే ఎగ్జామ్స్ మీద వన్ డే బ్యాటింగ్లు అదో ఏదో అది అవ్వటము, వాటి మీద అయిపోయింది. అప్పటికి రియలైజ్ అవ్వలేదు. సో అయితే లైక్ యూనో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంత ఫోకస్ లేదు, ఏదో నెట్కి వచ్చినాం, సబ్జెక్టులు పాస్ అయినా అన్నాం. సో నీకు క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది, రైట్? సో మేబీ టీసీఎస్ జరిగినట్టుంది. సో టీసీఎస్ నీకు క్యాంపస్ రిక్వైర్మెంట్ జరిగినప్పుడు, రైట్, సో ఎక్కువ దేని మీద ఫోకస్ చేసినారు? నిన్ను వాడు హైర్ చేసుకోవడానికి వాడు ఎక్కువ నిన్ను దేని మీద ఫోకస్ చేసిండు రిక్రూటర్? నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చెప్తుంటే వాడు ఫోకస్ చేసింది నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేసిండు బాగా. ఓకే, అంటే మెయిన్లీ హౌ యూ టాక్ యువర్ ఇంగ్లీష్, అంతే. నేను ఎలా మాట్లాడుతున్నా, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా, వాడు చూసింది అవి ఫస్ట్ థింగ్. నా నాలెడ్జ్ తో చెప్తున్నా. అండ్ తర్వాత థింగ్ చూసింది ఏంటంటే, ఒక బీటెక్ నాకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను 3-2లో ఉన్నా. సో 3-2లో ఉన్నప్పుడు నేను వాడు స్కిల్స్ అడిగినప్పుడు చెప్పింది సి ప్రోగ్రామింగ్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, కొంచెం HTML అవి చెప్పుకున్నా. అండ్ యాజ్ అబ్సల్యూట్ గా వాడు అడిగిండా, ఐ మీన్ అతను అడిగాడా లేదంటే నీకు వచ్చని చెప్పి నువ్వే ఎక్స్పోజ్ అయినా? చెప్పా కదా స్కిల్స్ నీకేమొచ్చు అని చెప్పిండు, అడిగినట్టు నన్ను అడిగినాడు. లైక్ ఇంటర్వ్యూలో బేసిక్ అడిగే క్వశ్చన్ అదే కదా, నీ స్కిల్స్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏంటి. నేను చెప్పిన ఇది సి ప్రోగ్రామింగ్, HTML, CSS అదని చెప్పా. ఓకే, వాళ్ళు అడిగింది సిలో లైక్ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, ఒక 10 అట్లా ఒక 7 ఆన్సర్ చేశారు. వాళ్ళు అడిగింది కూడా థియరిటికల్. అదే చెప్తున్నా కదా, మేబీ వాళ్ళు కోడింగ్ అడిగితే అబ్సల్యూట్ గా రాకపోయేవాడిని. లక్కీ ఏంటంటే మీకు సిస్టమ్ టెస్ట్ ఉండదు, థియరిటికల్ టెస్ట్ ఉంటుంది క్యాంపస్. అది మెయిన్ అయింది అక్కడ. మేబీ సిస్టమ్ పెట్టి వాడు లాజికల్ రాయమంటే అప్పటికున్న నాలెడ్జ్ కి ఖచ్చితంగా నేను రాకపోయేవాడు. అప్పటికి నేను ఇప్పుడే చెప్తున్నా కదా, అప్పటికి చెప్పకపోయేవాడిని. మా చిన్న ప్రోగ్రామ్స్ లైక్ A+B, పాలెండ్రమ్ అలాంటి చిన్న బేసిక్ అలాంటి బేసిక్ లాజిక్ రాయమంటే ఓకే రా. సో అట్లీస్ట్ ఈ చెకింగ్ బేసిక్ స్కిల్స్ ఉన్నాయి లేదా స్కిల్స్ అంతే, బేసిక్ స్కిల్స్ వరకు లక్కీగా. ఏదైనా డీప్ గా వెళ్ళి చెక్ చేశారనుకో మేబీ జీరో అవ్వకపోయేటోని, సెలెక్ట్ అవ్వకపోయేటో. సో గైస్ ఇప్పటి వరకు సతీష్, ఇప్పటి వరకు మనం ఎటు తిరిగి చివరికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కే వస్తున్నాం. పక్కా 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రిలీజ్ అయ్యాలి నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఎస్, సో 10 years దాటి వచ్చిన నేను చెప్పేది అదే, రీసెంట్గా పాస్ అవుట్ అయిన సతీష్ చెప్పేది అదే. డూ నాట్ నెగ్లెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C++, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, HTML, జావా స్క్రిప్ట్, మేబీ రియాక్ట్, ఐ డోంట్ నో రియాక్ట్ చెప్తారో లేదు మీకు, రైట్? సో అట్లీస్ట్ అట్లా కాకపోయినా కానీ బేసిక్ కాన్సెప్ట్స్, సో హౌ ఫంక్షన్స్ వర్కింగ్, వాట్ ఈస్ లూప్స్, వాట్ ఈస్ అరెస్, అవన్నీ బేసిక్ తెలిస్తే, ఆ కాన్సెప్ట్ ఎట్లయితే తెలిస్తే, ఇన్ కేస్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాట్ ఈస్ అరే అంటే అన్ అరే కెన్ స్టోర్ ద వాల్యూ అని బేసిక్ థింగ్స్ అన్న తెలుసుంటే అట్లీస్ట్ క్యాంపస్లో యూ కెన్ బైపాస్ టు యువర్ జాబ్. లేదంటే బయటకు వచ్చిన తర్వాత దట్ విల్ బి ఏ లాంగ్ స్ట్రగుల్. చాలా అండ్ స్పెషల్గా ఇప్పుడున్న టైంలో గైస్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ 3-1, 4-1 వాట్ ఎవర్ 4 స్టూడెంట్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అప్లైడ్ ఫిజిక్స్ వాటికి మీరు ఫెయిల్ అయినా ఏం కాదు, ఫస్ట్ సెమిస్టర్ కాకపోతే సెకండ్ సెమిస్టర్లో పాస్ అవ్వండి. ప్లీజ్ రిపీటింగ్ ల్యాబ్స్ మిస్ అవ్వద్దు, ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ల్యాబ్స్ ఇంపార్టెంట్ అన్న, ల్యాబ్స్ ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్. ఆ ల్యాబ్స్లో కూడా వాళ్ళు ఇచ్చిన కోడ్ కాకుండా నాకు తెలిసిన మనం సెల్ఫ్గా నేర్చుకొని లైక్ మనం లాజిక్స్ మనం రాసుకొని ఓన్లీ వాళ్ళు ఇచ్చిన కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఓకే నాకు వచ్చింది అని చెప్పకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్తో నేర్చుకోవడం బెటర్ అని నా తర్వాత తెలిసింది అంతే. ఓకే, అప్పుడున్న ఏదో జస్ట్ కోడింగ్ వాళ్ళు చిన్న టైప్ చేసేసి అయిపోయిందని చెప్పేసి ఫ్రీగా కూర్చొని లేదా ల్యాప్టాప్లో అదే మనకిచ్చే డెస్క్టాప్లో గేమ్స్ ఆడుకునేటోడిని. Yeah, so everyone does that, but see, BTech is a great opportunity. Engineering, right? So engineering is a great opportunity for students, but special ga enduko manollu I think 70% students చాలా నెగ్లెక్ట్ చేస్తాను, రైట్? సో నేనైతే చాలా నెగ్లెక్ట్, నేను జీరో నెగ్లెక్ట్, నేను ఫుల్ నెగ్లెక్ట్ చేసా, నేను చాలా నెగ్లెక్ట్ చేసాను. అబ్సల్యూట్ నేను కూడా అంతే. నువ్వు 100% నెగ్లెక్ట్ చేస్తుంటే నేను 80% నెగ్లెక్ట్ చేశా. ఇప్పుడు చాలా మంది 70% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బీటెక్లో, కానీ దాంట్లో 10% మాత్రం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే అందరితో ఉన్నా కదా, నా క్లాస్లో వచ్చేసి 10 మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. 50% జస్ట్ పాస్ అయిదామా, లేదంటే వాళ్ళకి అదర్ ప్లాన్స్, ఏది నాలెడ్జ్ లేకుండానే అదర్ ప్లాన్స్ లైక్ అబ్రాడ్ ప్లాన్స్ అని, బిజినెస్ ప్లాన్స్ అని, అట్లా ఆ ప్లాన్స్తో వచ్చినారు. ఓకే, యా. సో అయితే ఇప్పుడు 4-1, 4-2 లైక్ ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా బీటెక్లో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, DBMS అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డిజిటల్ సిస్టమ్ అని చెప్పేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. సో అంత పెద్ద కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం బయటకు వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం, రైట్? సో ఒక బీటెక్ స్టూడెంట్గా నువ్వు 4-1లో 4-2లో ఉన్నప్పుడు ఈ బయట ప్రపంచంలో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, నీకు ఎంతవరకు అవేర్నెస్ ఉంది? అంటే ఓన్లీ పైథాన్ డెవలపర్ కాకుండా ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయని డూ యూ అవేర్? అసలు తెలుసా? నాకు బీటెక్లో ఉన్నప్పుడు తెలిసేది లేదన్న, జస్ట్ ఏదో ఒక ప్రోగ్రామరు, ఒక టెస్టర్, అంతవరకే తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు లైక్ జాబ్ చేస్తున్నా కాబట్టి చాలా మల్టిపుల్ ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. సాఫ్ట్వేర్లో కూడా రీసెంట్గా ఏం తెలిసినాయి? రీసెంట్గా నేను ఇప్పుడు నాకు తెలిసిన లైక్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ అని, AI క్లౌడ్ డెవలపర్స్ అని, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ అని, పవర్ BI అని, మనకు వచ్చేసి ఇంకా సైబర్ సెక్యూరిటీ అని, పైథాన్ డెవలపర్స్ అని, జావా అని, ఫుల్ స్టాక్ అని, ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఇట్లా చాలా మల్టిపుల్ తెలిసినాయి. ఆటోమేషన్ ఇంజనీర్ అని. బట్ థింగ్ ఏంటంటే ఆ సబ్జెక్టులన్నీ కూడా బీటెక్లో ఉంటాయి. డేటాబేస్ సంబంధించి DBSM ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడో ఒక్కడ తగులుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ తగులుతాయి, బట్ మనం వాటిని పట్టించుకో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ప్రోగ్రామింగ్ అదే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచే నేను ఇప్పుడు చేసే జాబ్ నా దాంట్లోకి వచ్చేసి నాది నెట్వర్కింగ్ నేను చేస్తున్నా. నాకు బీటెక్లో సబ్జెక్ట్ వచ్చేసి CNN, కంప్యూటర్ నెట్వర్క్స్. అది నేను నేర్చుకున్నా ఆల్రెడీ. బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అరే అక్కడ బాగా నేర్చుకుంటే ఇంకా ఇక్కడ మంచిగా చేసేవాడిని, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది 100% ఇప్పుడు అదే సబ్జెక్టే ఇదే, లైక్ దాంట్లో ఏమున్నాయి, దీంట్లో అయ్యే ఉంటున్నాయి, బట్ అది బేసిక్స్, ఇవి హయ్యర్. బేసిక్స్ మనకి మంచిగా ఫౌండేషన్ ఉంటే ఆటోమేటిక్ ఇది వచ్చేదే కదా అని నాకు వచ్చేది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మన కళ్ళ ముందు మంచి నేర్చుకునే అవకాశం ఉండి, చాలా టైం ఉండి, 4 సంవత్సరాలని మనము నెగ్లెక్ట్ చేసి బయటకు వచ్చి తలబట్టుకొని అసలు ఏమేమి ఉంటాయో నేర్చుకొని మనం బీటెక్ పాస్ రేట్ అయ్యి అంత ఫీజులు కట్టి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనం అక్కడిక్కడ ఉండి పేరెంట్స్కి మనీగా బర్డెన్ చేసి అప్పుడు వాళ్ళే వెళ్ళి బతిలాడుకుంటా అప్పుడు యాక్చువల్లీ మనము జాబ్ గురించి స్టార్ట్ చేసేది బీటెక్ బయటకు వచ్చిన తర్వాత. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ క్యాంపస్, మీ క్యాంపస్ లేకుంటే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ అవుతున్నాం, అంతే, అప్పుడు రిలీజ్ అవుతున్నాం. బట్ ఈ రిలీజ్ అవ్వాల్సింది 2-1లో, వాట్ ఎవర్ 2-1 ఆర్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో. ఎందుకంటే సెకండ్ ఇయర్లో యాక్చువల్ సబ్జెక్ట్ స్టార్ట్ అవును. ఫస్ట్ ఇయర్ మొత్తం నీకు అసలు అప్లైడ్ ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, ఇంగ్లీషు ఆ సబ్జెక్టులు ఉంటాయి. బట్ ప్రోగ్రామింగ్ C కానించి యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వెన్ వీఆర్ వెరీ పర్ఫెక్ట్, యూ విల్ బి సెలెక్టెడ్ టు టాప్ MNC కంపెనీస్, right? Including Microsoft would campus says, I want to share something, how Wipro వాళ్ళు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో తెలుసా, రైట్? సో ప్యాకేజెస్ ఒక 50 lakhs 30 lakhs కూడా ఇస్తారు. లైక్ మన ఇండియాలో హైదరాబాద్లో టాప్ సంథింగ్ కాల్డ్ పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్, దే డూ
బేసిక్ సిస్టమ్ టెస్ట్. సో ఇప్పుడు టీచర్స్లో హైర్ అయినావు, నీకు పేపర్ మీద రాయమన్నారు, నీకు మేబీ ఒక సమ్ ప్యాకేజ్ ఇచ్చి ఉంటారు, రైట్? సో మేబీ ఒక 20 lakhs or 15 lakhs ప్యాకేజ్ ఇచ్చి ఉంటారు. సో ఒక 40-50 lakhs ప్యాకేజ్ ఇవ్వాలని ఒక కంపెనీ నిర్ణయించుకుంటే, సో వాళ్ళ స్టూడెంట్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే వాళ్ళకి సిస్టమ్ టెస్ట్ ఇస్తారు, బేసిక్ సిస్టమ్ టెస్ట్. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద టాస్క్ ఇచ్చిన టాస్క్ ఇస్తాం, రైట్? సో బై యూజింగ్ పైథాన్ కెన్ యూ ఎగ్జిక్యూట్ దిస్ కాన్సెప్ట్ అంటారు. సో అది పెద్ద వాడు నిజంగానే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మస్తు ఫోకస్ చేస్తే వాడు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలరు. బట్ బ్యాడ్ ఏంటంటే మనం ఎవరు చేయం. చేస్తే అదే 40 లక్షల ప్యాకేజ్, అదే 30 లక్షల ప్యాకేజ్, అదే 20 లక్షల ప్యాకేజ్ మనం క్యాంపస్ రిక్రూట్లోనే కొట్టచ్చు. బట్ సాడ్ ఏంటంటే ఎవరు చేయట్లేదు అంతే. సో చాలా ఇంపార్టెంట్. నువ్వు క్యాంపస్కి వెళ్ళేటప్పుడు, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నీ రెజ్యూమ్ అనేది రెజ్యూమ్ ఉంది, నీ చేతిలో రెజ్యూమ్ ఉంది. సో నీ రెజ్యూమ్ మీద నువ్వు నిజంగా ఎంతవరకు ఫోకస్ చేసినావు? అసలు రెజ్యూమ్ అంటే నువ్వేమనుకుంటున్నావు బేసిక్గా? ఒక అప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు నాకు తెలియదు. నా బీటెక్లో థాట్ ఏంటంటే రెజ్యూమ్ అంటే ఏదో చేసినావా, మా ఫ్రెండ్స్ తీసుకొని కాపీ పెట్టినావా, కాపీ కొట్టినావా, పేరు చేంజ్ చేసి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసినావా, ఆబ్జెక్టివ్ ఉండదు, ఇవన్నీ ఉన్నావా కింద. ఇక కింద స్కిల్స్లో వాడికి C++ జావా అంటే మనకు కూడా అదే ఉంటుంది, వాడికి C++ పైథాన్ అంటే మనకు అదే ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ కూడా ఒకే కాలేజ్ కాబట్టి అదే ప్రాజెక్ట్ ఉంటుంది. కింద థ్యాంక్ యూలో నేను వాడి పేరు తీసేసి నీ పేరు పెడతావు. సో నువ్వు కూడా అట్నే వెళ్ళావా? నేనంటే వెళ్దాం అనుకున్నా, లక్కీగా నువ్వే ఉన్నావు కదా, నువ్వే చేసి ఇచ్చినావు. అది ఇంకోటి ఎగ్జాక్ట్లీ మిగతా అందరూ కాపీ పేస్ట్ చేసుకొని వచ్చారు. ఎగ్జాక్ట్లీ అందరు ఏది చూసినా జస్ట్ వాళ్ళ పేర్లు ఒకటే మారుతున్నాయి కానీ రెజ్యూమ్ మారుతుందా అని నేను చాలా చూసా. బట్ ఏది లేదు, ఇది ఒకటే ఉంది, గుడ్ రెజ్యూమ్ అన్నాడు. అది లక్కీ అయింది. నేను ఇందాక టాపిక్ అడిగిన ఎందుకు అడిగిందంటే ఇంకోటి ఇంటర్వ్యూలో ప్లస్ పాయింట్ అయింది అది నాకు, రెజ్యూమ్ ప్లస్ పాయింట్. సో మనకి ఇంగ్లీష్లో ఒక ఇది ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎగ్జాక్ట్గా అదే. సో ఒక రిక్రూటర్ రిక్రూటర్కి నేను ఇక్కడ వాడు అంటానంటే వాడు తక్కువ చేసినట్టు, జనరల్గా అదొక నార్మల్ టైమే. ఒకడు నేను హైర్ చేసుకుందామంటే ఫస్ట్ నీ స్కిల్స్ వాడికి తెలీదు, నీ క్యారెక్టర్ వాడికి తెలీదు, నీ స్కిల్స్ వాడికి తెలీదు, రైట్? సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ రెజ్యూమ్. అంటే నీకేమొచ్చు అని చెప్పి నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని వస్తావు, రైట్? సో వాడు నీ రెజ్యూమ్ మీద స్పెండ్ చేసే టైము మహా అయితే 15 సెకండ్లు, 20 సెకండ్లు, మ్యాక్సిమం 1 నిమిషం, రైట్? అంటే 1 నిమిషంలో వాడు నిన్ను డిసైడ్ చేస్తున్నాడు అంటే ఆ 1 నిమిషం కోసం నువ్వు ఇచ్చే పేపర్ ఎంత ఇంపార్టెంట్, రైట్? అది చూడగానే ఓకే ఈ రెజ్యూమ్ స్పెషల్ ఉంది అంటే ఈ రెజ్యూమ్లో మ్యాటర్ ఉంది అని చెప్పేసి ఒక రిక్రూటర్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, రైట్? సో షార్ట్ లిస్ట్ అయ్యేది నీ ఫేస్ చూసి కాదు, నీ ఇంటి పేరు చూసి కాదు, వాట్ ఎవర్ ఏదో కాదు. ఒకడు నిన్ను షార్ట్ లిస్ట్ చేస్తున్నాడంటే ఓన్లీ నీ రెజ్యూమే చూసి, రైట్? రెజ్యూమ్లో ఫస్ట్ థింగ్ నీ ఫ్రెండ్స్ అయితే కాపీ కొట్టకూడదు, నెంబర్ 1. అంటే నీ దగ్గర ఫుల్ స్కిల్స్ ఉన్నా కానీ నువ్వు ఫ్రెండ్స్ది కాపీ కొట్టి పేరు, నేము, ప్రాజెక్టులు మారిస్తే రిక్రూటర్స్ అంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళ లైఫ్లో కొన్ని వేల రెజ్యూమ్ చూస్తుంటారు, రైట్? ఒక కంపెనీ నుంచి ఒక కాలేజీకి రిక్రూటర్గా వస్తున్నారంటే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, దే ఆర్ వెరీ టాలెంటెడ్. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే రెజ్యూము నిజంగా స్కిల్స్దా కాపీ పేస్ట్దా అని డిసైడ్ చేయడానికి 1 లేదా 3 సెకండ్లు చాలు, రైట్? So when you are going to campus requirement, you should work on your resume at least 1 day. Okay? నాకు వచ్చిన కాన్సెప్ట్స్ ఏంటి, రైట్? సో యూ నీడ్ టు ఎలాబరేట్ యువర్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్, జావా, C++ కాకుండా రెజ్యూమ్ హెడర్లో సో C లాంగ్వేజ్లో ఐ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్, రైట్? సో అరేస్, రైట్? API ఇంటిగ్రేషన్, రైట్? సో ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ SDLC, software, SDLC, software development life cycle, right? I have a good understanding on how the application works, right? So front end ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి. సో నువ్వు ఒక 5-6 పాయింట్లు రెజ్యూమ్లో హైలైట్ చేయాలి, రైట్? సో అప్పుడు వాడు ఇన్స్పైర్ అవుతాడు. ఓకే వీడితో కాపీ పేస్ట్ కాదు, వీడి దగ్గర మ్యాటర్ ఉంది, ఒక అవకాశం ఇద్దాం అనుకుంటాడు. అదే నువ్వు కాపీ పేస్ట్ అర్థమవుతుంది ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తాడు. వాళ్ళని కాదు, ఈవెన్ రేపటి రోజున మీరే అట్లా బేసిక్ హ్యూమన్ సైకాలజీ, రైట్? సో యూ షుడ్ వర్క్ ఆన్ రెజ్యూమే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్,
యూనిట్ ఎలాబరేట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఏపీ ఇంటిగ్రేషన్ అంత లెవెల్ మేము ప్రోగ్రామింగ్ చేయలేదు కదా బీటెక్లో, ఎట్లా పెట్టాలి అంటే ఓకే అది పెట్టద్దు, రైట్? సో జావాలో ఆపరేటర్స్ ఉంటాయి, రైట్? ఇఫ్ ఫీల్డ్స్ లాజిక్స్ ఉంటాయి. So I had developed, I written a few programs by myself by implementing, in JavaScript, if else conditions, while loops, right? సో అట్లా పెట్టండి మళ్ళీ కాపీ పేస్ట్ కాదు, దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. సో ఎంతసేపు ఒక 2-3 గంటలు కూర్చొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలి. సో మళ్ళీ మనం ఎటు తిరిగి మనం వచ్చే కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం పెట్టే ఎఫర్ట్స్ ఎంత? 100లో 10%. అంటే క్లాసులు విన్నా కానీ, ల్యాబ్స్కి వెళ్ళినా కానీ, కోడ్ ఎందుకు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు, ఆ ల్యాబ్ హెల్పర్స్ మనకి ఏదో చేస్తారు. ఇంకా కామెడీ ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద 4.1 4.2 మెయిన్ ప్రాజెక్ట్ చేస్తాం, 5,000 కట్టి ఏదో బండిల్ తీసుకొస్తాం, దానికి మనకి 100కు 90 మార్కులు వస్తాయి. అక్కడంతా ఈజీగా అయిపోద్ది. బట్ జాబ్ దగ్గర మాత్రం వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు, నేను అంత సింపుల్గా తీసుకోరు అన్లెస్ యూ డోంట్ ప్రూవ్ యూ హ్యావ్ స్కిల్స్, రైట్? సో రెజ్యూమ్ అనేది ఐ థింక్ నీకు తెలుసు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అప్పుడు అనిపించింది ఇంపార్టెంట్ అని. యా. సో వీ నీడ్ టు పుట్ ఫోకస్ ఆన్ రెజ్యూమ్, స్పెషల్లీ నాట్ ఓన్లీ క్యాంపస్ రిక్వైర్మెంట్, రైట్? సో తర్వాత బయటకు వెళ్ళినా కానీ సో ప్రజెంటేషన్ బాగుండాలి. నీకు ఇంకా క్యాంపస్లో అన్నా కానీ నీకు 100-200 రెజ్యూమ్లు వస్తాయి, కానీ నువ్వు క్యాంపస్ నుంచి బయటికి పోయిన తర్వాత కంపెనీ కంటే వాడి దగ్గర కొన్ని వేల రెజ్యూమ్లు ఉంటాయి. ఆ 1000 రెజ్యూమ్లో ఇది చూసి ఇది కాపీయా ఆర్ లేదంటే ఇది కాపీ పేస్టా అని వాడు డిసైడ్ చేయడానికి దే నీడ్ 1 minute. Naukri.comలో పెడితే రిక్రూటర్స్ నీ రెజ్యూమ్ చూసి 1 or 2 secondsలో ఇది వేస్ట్ రెజ్యూమ్ తీసి పక్కన పెట్టేసి ఏదైనా రెజ్యూమ్ మంచిగా ఉంటే దాన్ని షార్ట్ లిస్ట్ చేసి నీకు కాల్ వస్తుంది, రైట్? సో వాడికి షార్ట్ లిస్ట్ చేసుకుంటాడు, షార్ట్ లిస్ట్ చేసి ఈమెయిల్ వస్తుంది, రైట్? సో ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ అటెండ్ అవ్వండి అని వస్తాయి. మాట్లాడిన ఈ రెజ్యూమ్ కాన్సెప్ట్ గురించి సో మేబీ ఐ విల్ మేక్ అనదర్ వీడియో, రైట్? సో వీడియో తర్వాత ఐ విల్ మేక్ అనదర్ వీడియో లైక్ ఉన్న రెజ్యూమ్లో మనం రెజ్యూమ్ ఎట్లా కళ్ళకి కనిపించేలా నీట్గా జెన్యూన్గా ఉండాలి, కాపీ పేస్ట్ కాకుండా. సో రెజ్యూమ్లో ఎలాంటి పాయింట్స్ యాడ్ చేయాలి, రైట్? సో యాడ్ చేయడానికి ముందు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి సో ఐ విల్ మేక్ ఎ నెక్స్ట్ వీడియో. సో అది చాలా ఇట్ విల్ హెల్ప్ యూ లాట్, రైట్? అనదర్ క్వశ్చన్, లైక్ ఇన్ని మాట్లాడుకున్నాం కదా మనం, రైట్? సో మేబీ ఒక సి లాంగ్వేజ్ కానించి మనము రెజ్యూమ్స్ గురించి, క్యాంపస్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి, SDLC గురించి, మనం నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, తర్వాత బయట ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి అనే కాన్సెప్ట్ అని తెలుసుకున్నాం, రైట్? సో నువ్వు మేబీ ఎవరైనా రిలీజ్ అయ్యేది బయటకు వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఇప్పుడు నీకు సడన్గా ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ ఏంటంటే ఒక 3 years వెనక్కి పోయినావు, రైట్? సో ఇవన్నీ నీకు తెలుసు, నువ్వు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, ఓకే? బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, నీకు రియాలిటీ అర్థమైంది, ఓకే? రియాలిటీ అర్థమైంది. ఇప్పుడు నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంటే నువ్వు ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వు, ఏం చేస్తావు, దేని మీద ఫోకస్ చేస్తావు, ఎట్లా నువ్వు దాన్ని చేస్తావు, అసలు ఎట్లా ప్రిపేర్ అవుతావు? నీకు బయట ఇప్పుడు ప్రపంచం అంతే ఉంటుంది, క్యాంపస్ ఎట్లా ఉంటాయి, బయట స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, రెజ్యూమ్స్ ఇవి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి అని. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్నీ నువ్వు 3 years బ్యాక్ వెనక్కి వచ్చినా ఇప్పుడు 1 or 2 or second yearలో ఉన్నావు. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్, రైట్? సో పర్ఫెక్ట్ స్టూడెంట్ కావాలంటే, ఒక మంచి జెన్యూన్ స్టూడెంట్గా సబ్జెక్ట్ పరంగా ఉండాలంటే సో నీ స్టెప్స్ ఏంటి బీటెక్లో? ప్లాన్ ఏం లేదన్న, జస్ట్ ఇప్పుడు నేను బయట చూసేది ఏంటంటే మనకి మంచిగా గ్రోత్ ఉన్నాయి అంటే మేబీ ఒక 3 years బ్యాక్ ఉంటే ఇప్పుడు గ్రోత్ ఉంటాయి ఉండకపోవచ్చు తెలీదు, బట్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాను అన్న మెయిన్. అంటే పాస్ అవ్వాలి అని కాకుండా సరే సబ్జెక్ట్ పరంగా అయితే సబ్జెక్టులు వెళ్ళిపోవాలనుకుంటా, బట్ నా పరంగా అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఇవి కానీ గట్టిగా నేర్చుకొని ఈ చిన్న బ్యాగులు కాకుండా గట్టిది ఏదైనా కొడితే గట్టిగా కొట్టాలన్న ఒక ఎయిమ్తో సెట్ అయి ఉంటా, నేర్చుకుంటా ఖచ్చితంగా. ఒక 3 years బ్యాక్ అయితే ల్యాబ్స్ మర్చిపోయినా, మెయిన్ థింగ్ ల్యాబ్స్ లో ఫోకస్ చేస్తాం. సో అంటే PDF తీసుకొని డౌన్లోడ్ చేసి అవుట్పుట్ అది మొత్తం ఇది కాదు. ఇక నేను చెప్పా కదా, బ్యాక్ వెళ్తే నాకు లేదు, ల్యాప్టాప్ లేదు, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నా కానీ లేకుండా ఉండే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో లేదు, 3-1 ఆ టైంలో నాకు ఒక ల్యాప్టాప్ వచ్చింది, బట్ వచ్చిన అంత ఫుల్ఫిల్మెంట్ అయితే యూజ్ చేసుకోలేదు. ఖచ్చితంగా అయితే ల్యాబ్స్ యూజ్ చేసుకుంటా. ఇంకోటి ల్యాబ్స్ అనేది ల్యాబ్స్లోనే ఉంటాయి కాదు మనకి, అప్పుడు నాకైతే అవైలబుల్ లేదు. డెస్క్టాప్స్ కింద నేను చదువుకున్న కాలేజీలో డెస్క్టాప్స్ కూడా అవైలబుల్ ఉండే లైబ్రరీలో. నా ఇంట్రెస్ట్ని బట్టి నేను పోయి అక్కడ కూడా చేసుకోవచ్చు.
అది నేనైతే ఖచ్చితంగా అయితే యూటిలైజ్ చేసుకుంటా టైం వాటికి. లేట్ రియలైజేషన్ అంతే. బ్యాడ్. నేనైతే ఇప్పుడు ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర వాళ్ళకి కానీ లేదంటే జూనియర్స్ ఉంటారు, అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంటారు, మా కాలేజ్ జూనియర్స్ ఇట్లా రూమ్లో అప్పుడు హాస్టల్లో జూనియర్స్ వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తారు. వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తా, చేసినప్పుడల్లా ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు కాకపోయినా తర్వాత యూజ్ అవుతాయి, ఇంటర్వ్యూలో కాకపోయినా నీకు బయట తర్వాతైనా యూజ్ అవుతాయి. సో ఈ కొనుడు ఇవి కాకుండా ఖచ్చితంగా నేర్చుకొని ఏదో ఒకటి మీ సొంతంగా చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ సొంతంగా చేయండి అని చెప్తుండే. మరి నిజంగా వాళ్ళు చేశారో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే వాళ్ళకి ఇచ్చే సజెషన్ అయ్యే. అండ్ ఇంకోటి నేర్చుకోండి అని చెప్తా, ఏదైనా నువ్వు చిన్నది నేర్చుకున్నా లైక్ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ C కానీ C++ కానీ పైథాన్ కానీ ఏది స్టార్ట్ చేసినా కానీ ఒక్కటి కంప్లీట్ చేయమని చెప్తా. ఎందుకంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో చేసుకొని చాలా కష్టం. నేను ఒక C ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాను, అదేదో తొందరగా నేర్చుకున్నా, పైపైన నేర్చుకున్నా, ఇది A+B నేర్చుకున్నా, ప్యాలెండ్రమ్స్ నేర్చుకున్నా, అంతవరకు అయిపోయిందా పక్కన పెట్టేసి నేను బ్యాటింగ్ పైథాన్ నేర్చుకోవాలి, పైథాన్ స్టార్ట్ చేశాను. పైథాన్ కూడా నేర్చుకున్నా, బాగా నేర్చుకున్నాం, అది ఫేమస్ అవుతుంది ఇప్పుడు, నేర్చుకున్నా. అది కూడా అది పోయేలోపు మళ్ళీ వచ్చింది. నేర్చుకున్నా అది పోయేసరికి ఎమ్మని డెవాప్స్ వచ్చింది. డెవాప్స్ ఇది మొత్తం కాదు, డైరెక్ట్ డెవాప్స్ అనుకుంటాం. కానీ ఆ డెవాప్స్లో ఏంది, ఇవే బేసిక్స్ ఉంటాయి. అసలు ఈ బేసిక్స్ ఏమి లేకుండా డైరెక్ట్ గా అది కొట్టాలంటే ఏడుకెళ్ళి కొడతాం. కంటే ముందు నేర్చుకోవాల్సింది బీటెక్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే అన్ని వచ్చేస్తాయి. నేను మా వాళ్ళకి కూడా చెప్పేది అదే, ఏదైనా నేర్చుకుంటే కంప్లీట్ గా నేర్చుకోండి, తర్వాతే హయ్యర్ ఏదైనా వెళ్ళిపోండి. అదే చెప్తుండే. మేబీ నేను బ్యాక్ వెళ్ళా కానీ అదే అట్లనే చేస్తాను. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్, సో 3 years బ్యాక్ వస్తే ఏంటి అని. సో ఒకసారి సో ఎవరు హూ ఆల్రెడీ లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, సో ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం, రైట్? సో మీరు బయటకు వచ్చి స్ట్రగుల్స్ అన్ని తగ్గించుకోవాలంటే బీటెక్లో ఉన్నప్పుడే ఫోకస్ చేయండి, మంచి ప్యాకేజెస్ కూడా. ఇంకోటి డోంట్ వేస్ట్ టైం అన్నాం కదా, కానీ బీటెక్లో చేసేది అదే పని. ఓకేరా, బట్ ఎప్పటికప్పుడు రావాలి కదా బయటికి. అదే అంటున్నా. ఇప్పుడు నేను స్ట్రగుల్ అయ్యా, నేను ఇబ్బంది పడ్డా, నేను చెప్తున్నా సరే, నువ్వు నాకంటే కొంచెం తక్కువ స్ట్రగుల్ అయినావు, లక్కీగా క్యాంపస్ కొట్టినావు, బట్ అది తర్వాత కూడా ఇట్లనేనా? అట్లా కాకుండా రియాలిటీ తెలిస్తే మారుతారు కదా. నేను చెప్పాలన్నా ఎగ్జాక్ట్గా ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయి, మంచి గట్టిగా ఎంజాయ్ చేయాలి బీటెక్ లైఫ్. కాకపోతే నువ్వు ఒక సెమ్కి వచ్చేసి 4 months ఉండొచ్చు, మేబీ 4 months అట్లా, 6 months ఏమి ఉంటాయి, 4 months 6 months 5 months అనుకో. 5 monthsలో నువ్వు డైలీ ఒక 1 hour కూర్చుంటే సెట్ అయిపోద్ది, ఏముండదు. అది నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. అంతే, ఎంత చేసినా ఒక్క 1 hour కూర్చొని ఉంటే సెట్ అయిపోయేదేమో. డైలీ ఒక 1 hour ఫోకస్ చేసి నేర్చుకుంటే, సరే ఇవాళ నేను ఏం నేర్చుకున్నా, ఒక C ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నా, 1 hour బోర్ కొట్టేసి వదిలేసిన, పోయినా ఎంజాయ్ చేస్తున్నా, చిల్ బయటికి ఫ్రెండ్స్ బయటికి పోవడం ఏదో చేస్తున్నా, తిరుగుతున్నా, అయిపోయింది. నెక్స్ట్ డేనే అదే షెడ్యూల్ పెట్టుకొని అదే టైంలో కూర్చొని, నిన్న నేను C అంటే ఏదో తెలుసుకున్నా, ఇవాళ ఎక్కడ యూజ్ అయితే తెలుసుకుంటా అని కూర్చొని ఉంటే మేబీ ఇప్పుడున్న దానికంటే గట్టి కొట్టేవాడిని అనిపించింది తర్వాత. సో ఐ థింక్ నేను పడ్డ దాంట్లో ఒక జస్ట్ చిన్న ఒక సజెషన్ ఎంత, 1 hour కదా, half an hour చాలు, అంతే. half an hour ఎక్కువ. బట్ సతీష్ నీకు ఒకటి చెప్తా, నేను బీటెక్ అంటే ఎట్లయిపోయిందంటే సినిమాలో చూపించినంత హ్యాపీ డేస్ లాగా అయితే రియల్ బీటెక్ ఉండదు. నేను అది చూసి జాయిన్ అయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉండదు, అది సినిమా. సో బీటెక్లో చాలామంది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు, రైట్? సో ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్ విత్ దట్. జెన్యూన్ నేర్చుకుని ఈవెన్ నాకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ కంటే కూడా బీటెక్ ఫైనల్ ఇయర్లో అంతకంటే నాలెడ్జ్ ఉన్న కూడా ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ మెజారిటీగా దే ఫీల్ బీటెక్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ ఫ్యాంటసీలో, అరే 1 day night బ్యాటింగ్ చేసిండ్రా, నేను మొత్తం పాస్ అయినరా, సింబుల్ కొట్టిండ్రా, ఎంజాయ్ చేసిండ్రా. సో అప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఉండదు, రైట్? సో జస్ట్ ఇమాజిన్, కొంచెం బాధ పెట్టే మాటలు, బయటకు వస్తాం, నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలలు అయింది, మన ఇంట్లో ఫైనాన్షియల్గా ఉంటే ఓకే, ఇన్ కేసు లేకుంటే ఇంట్లో పేరెంట్స్ అడుగుతుంటారు,
రైట్. సో ఇంటి పక్క వాళ్ళు అడుగుతుంటారు, ఏంద్రా బీటెక్ అయిపోయింది ఏంద్రా అంటావు, ఏం లేదని టైం పాస్ చేస్తావు. ఇంకొక 6 నెలలకి నువ్వే రిలీజ్ అవుతావు, అరే సంవత్సరం అవుతుందిరా బీటెక్ అయిపోయి, సరే పేరెంట్స్ చేయాలి లేదంటే మనం ఏదైనా చేసుకోవాలని అంటావు. అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఒరే ఏంద్రా అసలు బీటెక్లో అయిపోయింది, అసలు ఏం జాబులు ఉంటాయరా అంటావు. మీ ఫ్రెండ్స్ ఒకడు అరే ఇది ఉంటుందా, ఇది నేర్చుకోరా, టూల్ నేర్చుకోరా అంటాడు. అది ఏందో నీకు తెలియదు, దాని గురించి పెద్ద రీసెర్చ్ అయ్యో, మీ ఫ్రెండ్ చేస్తున్నాడు నేను చేస్తా అంటాం. ఓకే, అక్కడ మళ్ళీ దాని గురించి పర్ మంత్ మెయింటెనెన్స్ కావాలి, రైట్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ కేమ్ టు ఎనీ సిటీస్ లైక్ హైదరాబాద్ అట్లా వస్తే మళ్ళీ నువ్వు ఎక్కడొక్కడ ఉండాలి, దానికి డబ్బులు, ఆ నాలెడ్జే అర్థం కాదు, ఆ నాలెడ్జ్ అర్థం కాదు 2 నెలలు 3 నెలలు పట్టిద్ది. లేదా అట్లా కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రోగ్రామింగ్ చాలామంది అసలు సాడ్ రియాలిటీ ఏంటంటే జావా అంటే తెలియదు కానీ జావా నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు నేర్చుకుంటున్నావా అనే కాన్సెప్ట్ ముందు నేర్చుకున్నావా, రైట్, నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి దాని మీద జావాకి వెళ్తారు. అక్కడ సరిగ్గా అర్థం కాదు, ఆ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తాం, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వదు, అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంట్లో ప్రెషర్ అవుతుంటుంది, మన మీద ప్రెషర్ అవుతుంటుంది. అప్పుడు బీటెక్ ఫ్యాంటసీలో హ్యాపీ డేస్ ఉన్నంత లైఫ్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్రెషర్ అవుతుంది, మొత్తం అప్పుడు రిలీజ్ అవుతాం. సో బయటకు వచ్చి 2 years తర్వాత 3 years తర్వాత రిలీజ్ అయ్యే ముందు బీటెక్లోనే హ్యాపీగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఫోకస్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డోంట్ మిస్ ల్యాబ్స్, రైట్, డోంట్ మిస్ ల్యాబ్స్. ఆ తర్వాత రెజ్యూమ్ అంటే ఏందో క్లియర్గా కనుక్కోండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి మెయిన్ ఫోకస్ చేయండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి వెళ్ళక ముందే ఒక 4-5 చిన్న చిన్న ప్రాజెక్టులు బేసిక్ ఫ్రంట్ ఎండే కానీ బ్యాక్ ఎండే కానీ. ఫ్రంట్ ఎండ్ అయితే చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ రియాక్ట్తో ఒక 2-3 అప్లికేషన్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ పట్టుకొని పోయి, సార్ ఐ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్, రైట్, ఐ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఆస్క్ 20 lakhs ప్యాకేజ్. 100కి 200% వర్కౌట్ అవుతుంది. మెయిన్ క్యాంపస్ అన్న, క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఏదైనా చేయాలి. బయటికి వస్తే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలా టఫ్ ఉంది. నేను 23 పాస్ అవుట్ కదా, 23 జూలైలో పాస్ అవుట్ అయ్యా. జూలై నుంచి నాకు అప్పుడే వచ్చింది ఆఫర్ ఆ కంపెనీ నుంచి, చాలా 3-4-1లోనే వచ్చింది. బట్ నేను అయిపోయి జూలైలో అయిపోయింది. బట్ సమ్ ఎక్స్పీరియన్స్ వల్ల, అప్పుడు కరోనా అనేది సంథింగ్ ఏదో ఎక్స్పీరియన్స్ వల్ల నాకు జాయినింగ్లో డిలే అయ్యి మినిమం 1.5 year అయింది. 23లో అయిపోతే 24 మొన్న రీసెంట్గానే లైక్ సమ్ ఒక మంత్లో వచ్చేసింది, నాకు జాయినింగ్ వచ్చేసింది, జాయిన్ అయ్యా. ఈ 1 year గ్యాప్లో నేను చాలా ట్రై చేశాను. లైక్ ఇది రావట్లేదు కదా అంటే, నా బ్యాక్గ్రౌండ్లో మన కొంచెం ప్రెషరు, ఏదో జాబ్ చేయాలి అది ఇదన్నా ఇది అన్నీ ఉన్నాయి. బయట ఒక ఫ్రెషర్గా అటెండ్ చేయాలంటే చాలా కష్టమవుతుండే. అక్కడ ఫ్రెషర్స్ చూస్తేనేమో కొన్ని లక్షల మంది వెళ్తున్నారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంటే, కానీ అక్కడికి పోయేసరికి మహా అయితే ఒక 100 జాబ్లు ఉంటున్నాయి. అసలు కనీసం గేట్ లోపలికి వెళ్ళడానికి లేదు. ఒక 100 మందిని ఎలా చేస్తారు, మిగతా వాళ్ళందరినీ వెనక పంపిస్తారు. అట్లా 2-3 ఎక్స్పీరియన్స్ చేశా. ఇంకోటి ఏదైనా అటెండ్ చేద్దామన్నా కానీ ఆపర్చునిటీస్ తక్కువ ఉండే, చాలా అంటే చాలా తక్కువ. బయట అసలు మన క్యాంపస్లో ఉన్నప్పుడు ఒక 100 మందితోనే పోటీ పడకుండా రాలేదు మనకి. బయటకు వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందితో పోటీ పడాలి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్గా నాకు అదే అర్థం. గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే బీటెక్ 2nd year 3rd year 4th year ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం, యూ హ్యావ్ గోల్డెన్ ఆపర్చునిటీ. అంతే, బయటకు వచ్చి తలగొట్టుకోవడం కంటే కూడా ఇంటికి వెళ్ళి 4 ముద్దలు తిని, ఒక ల్యాప్టాప్ అవసరం అయితే ఫైట్ ఫర్ ల్యాప్టాప్. యూ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, మీ ఇంట్లో పేరెంట్స్ని ఫైట్ చేసి ఒక 20,000 పెడితే సెకండ్స్ ల్యాప్టాప్ వస్తుంది, రైట్. సో అట్లీస్ట్ ఒక 8 GB ర్యామ్, 4 GB సంథింగ్ ర్యామ్, 4 GB అండ్ SSD ఒక 25 GB తీసుకొని ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయండి. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. బయటకు వచ్చిన తర్వాత స్పెషల్గా ఇది 2024-2025 వరకు కూడా ఇట్ విల్ బి వెరీ టఫ్, హై కాంపిటీషన్. నువ్వు క్యాంపస్లో ఉంటే లో కాంపిటీషన్ అండ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్, రైట్. అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే అయిపోతుంది. క్యాంపస్ లో ఉంటే 100 మందితోనే కాంపిటీషన్, బయటకు వస్తే లక్షల మంది కాంపిటీషన్, రైట్. సో 100 లక్ష అక్కడ నీకు బయట ఉంటే ప్రెషర్. ఇక్కడైతే నువ్వు మంచిగా ఇంటికి వెళ్ళి కాలేజ్కి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. నిన్ను ఎవరు ఇక్కడ అడగడు. నువ్వు బయటకు ఉన్న తర్వాత నువ్వు మళ్ళీ డబ్బులు ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయాలి, బయట వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడైతే నువ్వు ఆల్రెడీ కాలేజ్ ఫీజు కడుతున్నావు, హ్యాపీగా లంచ్ చేసినావా, డిన్నర్ చేసినా, ఉదయం వేసుకొచ్చే ప్రాక్టీస్ చేసుకున్నావా, ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మళ్ళీ ఏదైనా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం నీ సొంతగానో లేదా ఆన్లైన్లోనే ఎక్కడ నేర్చుకున్నావా అనేది చేసుకుంటే, రైట్. సో ఇట్ విల్ బీ a very golden opportunity who are in something called BTech, whatever, 1st year, 2nd year, 3rd year, final year.
అండ్ ఇప్పుడు సబ్జెక్టులు చాలా బాగున్నాయి. నేను రీసెంట్గా చాలా నేను చూసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్. అది నా బ్యాచ్ 29 నాది బ్యాచ్ 2021 నుంచి స్టార్ట్ అయ్యాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. బట్ దాంట్లో సబ్జెక్ట్ అని చెప్తారో మనకి, బట్ అవి మాత్రం ఇప్పుడు లైక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక స్ట్రీమ్ ఎట్లయిందో, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ, అట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ అయిపోయినాయి. సో నాకు తెలిసి కంప్లీట్ వాటి మీదే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటే దాంట్లో సెట్ అయిపోతుంది guys. So please, it's very important. BTech is not a fantasy, right? BTech is not a happy days. BTech is not a Kota Bangar Loco, and BTech is not a something Kota Bangar Loco intermediate. Whatever. See, cinema, it's a part of life, no? Enjoy చేసినాం అంతే కానీ ఆ ఫ్యాంటసీని మన మైండ్లోకి ఎక్కించుకుంటే మన లైఫ్ ఫ్యాంటసీస్ అయిపోతాయి. So yeah, focus on it, right? So I mean, when I doing wrap up, don't miss programming language classes, don't miss labs. I think రెండోసారో మూడోసారో, don't miss something called campus requirement. Just focus on basic communication skills. Don't waste time. అంతే, don't waste time. ఎందుకంటే ముందు ఒక టైం అయిపోయిన తర్వాత మనం గెట్ బ్యాక్ చేసుకోలేము. ఇప్పుడు తర్వాత లేటర్ రియలైజ్ అయ్యడం కంటే ముందు రియలైజ్ అయితే బెటర్, చాలా బెటర్. అండ్ కెరియర్ చాలా బాగుంటుంది. అండ్ యూ విల్ ఆల్సో ఫైట్ ఫర్ హై ప్యాకేజెస్ వైల్ ఇన్ క్యాంపస్. బట్ అండ్ మనం ఈ ప్రెజర్లో ఉంటే బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంకో ప్రెజర్ ఏందో తెలుసా? బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తాం, మీరు 50,000 కట్టండి, మీకు లైవ్ ప్రాజెక్టులు నేర్పిస్తాం, మీకు చేస్తాము, లేదంటే ₹1,00,000 కట్టండి, నీకు జాబ్ ఆఫర్ ఇస్తా, నాకు 3 నెలల శాలరీ అండి అని చెప్పి ఆ ఫేక్ గాలు ఇంకా సగం మంది వచ్చారు ఇప్పుడు. వాళ్ళే ఎస్, ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ ద. రేపు బీటెక్ పాస్ అయినప్పుడు నువ్వు 50,000 కట్టు నీకు ఇస్తా అంటే కొన్ని జరిగినాయి, వాట్ ఎవర్ ఐ కాంట్ రివీల్. బట్ అదొక ప్రెషర్ మళ్ళీ, రైట్? అంత బయటకు వచ్చి చేసుకునే బదులు ప్రశాంతంగా ఇన్హౌస్లో ఉండి ఇంటికి వెళ్ళి మంచిగా డిన్నర్ చేసి తొందర పడుకొని ఉదయాన్నే లేచి కొంచెం ప్రిపేర్ అయ్యి ఒక చిన్న ల్యాప్టాప్ కొనుక్కొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ల్యాబ్స్, రైట్, క్యాంపస్ మీద ఫోకస్ చేస్తే యువర్ లైఫ్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్, రైట్? సో గైస్, I think we discussed few things, not everything, but ప్లీజ్ మీ మైండ్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో మేము అన్నీ డిస్కస్ చేయలేదేమో, మీ మైండ్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అన్న ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మైండ్లో ఈ క్వశ్చన్ ట్రిగ్ అయింది ఏంటి అనే దాన్ని మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, సో ఆ కమెంట్ బాక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో, రైట్? సో మేము అన్నీ డిస్కస్ చేయలేదేమో, బట్ మీకు నేను చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Put your thoughts in the comment box below, right? I'll pick all the something called questions and we'll have a beautiful something called video. And also college management, right? So yeah, మనకు రైట్స్ లేవో వాళ్ళు అంటానికి, బట్ వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉన్నాయి. స్టూడెంట్ని ఇంకా అడ్వాన్స్గా ప్రజెంట్ ఏం జరుగుతుంది మార్కెట్లో, రైట్? సో అవేర్నెస్ రైట్ ఉంది అడగడానికి. మనకి రైట్ లేదు, నాకు రైట్ లేదు, మనకి లేదు. అంటే నాకు ఎందుకు ఒక కాన్సెప్ట్ చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదు అంటే మాకు కొంచెం నేర్పియండి రైట్ ఉంది. మ్యాక్సిమం చెప్తారు, రైట్? సో మ్యాక్సిమం చెప్తారు, రైట్? సో అందరు కాదు మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కాలేజెస్ ఇన్ అవర్ స్టేట్స్, రైట్? సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, బట్ అక్కడ కూడా ఉంటుంది. సో దే షుడ్ అవేర్, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఆ వెండర్స్ని పిలిపించి 5,000 పెట్టించే ప్రాజెక్టులు కాకుండా ఆ వెండర్ని పిలిపించుకొని నువ్వు డైలీ నా కాలేజ్కి 4 గంటలు రా, గంటకి ఈ బ్యాచ్ మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఫ్రంట్ ఎండ్ ఏంటి బ్యాక్ ఎండ్ ఏందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళతో కోడ్ ఎగ్జిక్యూట్ చేయించు, 5,000 కాదు 10,000 తీసుకో అని కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టి ఆ వెండర్ని కరెక్ట్ వెండర్ని తీసుకొచ్చి నేర్పించి ప్రాజెక్ట్ చేస్తే అది స్టూడెంట్కి కాలేజ్ ఇచ్చే అతిపెద్ద ఇట్స్ వెరీ ప్రైస్లెస్ థింగ్, సర్టిఫికేట్, రైట్? ప్రైస్లెస్ థింగ్. సో అది చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోయినా కానీ మనల్ని మనం మోసం చేసుకోకూడదు. 5,000 పెట్టి ప్రాజెక్టులు ఇప్పుడు అసలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా పెట్టండి. నేను 4.2లో ఐ హావ్ డన్ దిస్ ప్రాజెక్ట్, I used programming language, front end this one, back end this one, database this one. So దీంట్లో నా రోల్స్ ఇవి, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, ఐ ఇంప్లిమెంటెడ్ దిస్ మెకానిజం అని చెప్పి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ చెప్పండి. సో బట్
దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, బట్ డోంట్ బ్లేమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, రైట్? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయొద్దు. భూమి లేదురా, పడిపోయిందిరా, ఓపెనింగ్స్ లేవురా అంటే అక్కడక్కడ లేవు, కరెక్టే. బట్ నీ దగ్గర టాలెంట్ ఉంటే హైర్ చేసుకోకుండా ఏ కంపెనీ లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హైరింగ్స్ గోయింగ్ ఆన్, బట్ దే ఆర్ డూయింగ్ ఫిల్టరింగ్ వెరీ వెల్. మనిషి దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నాయని వాళ్ళు బాగా డీప్గా టెస్ట్ చేసి తీసుకుంటున్నారు, తీసుకొని ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు, రైట్? సో డోంట్ బ్లేమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, బ్రష్ యువర్ స్కిల్స్, right? So we'll conclude, guys. I think this video will help you a lot, right? So yeah, I don't want to do any wrap up, but I think you get it. So what we missing in the BTech, మేము బయటకు వచ్చేసినాం, స్ట్రగుల్ అయినాం, ఓకే. బట్ ఆల్రెడీ బీటెక్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ దారి రాకుండా ఉన్నప్పుడే సక్సెస్ చేసుకోండి, సెట్ చేసుకోండి. బై అండ్ ఎస్, ప్లీజ్ యాడ్ యువర్ కమెంట్స్ ఇన్ ద మీకున్న డౌట్స్ అన్ని ఇవ్వండి. ఐఎమ్ షూర్ I'll make another clear video to give all answers. Yeah. Right? Thank you, Satish. Thank you. Thank you, everyone. Yeah. See you in the next video. Bye. Thank you.